Hi guys, welcome to Cricket Chat with Venkatesh. I appreciate and congratulate the Indian selection committee led by Ajit Agarkar and coach Gautam Gambhir and captain Surya Kumar Yadav for selecting a very good team for the T20 World Cup. ఇన్ని రోజులు అనేక సందర్భాల్లో మనం గంభీర్ని కానీ ఆగార్కర్ కానీ క్రిటిసైజ్ చేస్తూ వచ్చాం. నేను క్రిటిసైజ్ చేస్తూ వచ్చాను, మీరు కామెంట్స్లో క్రిటిసైజ్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళు చాలా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. బ్రేవ్ డెసిషన్, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. శుభ్మన్ గిల్ని నిన్నటిదాకా వైస్ కెప్టెన్గా ఉంచి అన్ని ఫార్మాట్స్లో ప్రమోట్ చేద్దాం అనుకున్న ప్లేయర్ని అతన్ని పక్కన పెట్టారు, అతను డ్రాప్ చేశారు. అది ఈ డెసిషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ కూడా వీడియో చేశాను, చేస్తే చాలా బాగుంటుంది, కానీ అంత టఫ్ డెసిషన్ తీసుకుంటారు నమ్మకం నాకు 1% కూడా లేదు. ఎందుకంటే ఇప్పటివరకు అతను బాగా ప్రమోట్ చేశారు, వైస్ కెప్టెన్ చేశారు, అతన్ని అన్ని ఫార్మాట్స్లో ఆడిద్దాం అనుకున్నారు, ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ చేద్దాం అన్నారు. కానీ ఆ మార్కెటింగ్ కంటే కూడా టీమ్ ఇంట్రెస్ట్ ముఖ్యం, జట్టు ప్రయోజనాలు ముఖ్యమన్న ఆ నిర్ణయం తీసుకున్నారే, దట్ ఈస్ రియల్లీ గ్రేట్. దానివల్ల టీంకి బ్రహ్మాండమైన కాంబినేషన్ వచ్చింది. రెండోది ఏంటంటే, అది ఒకటి శుభన్ గిల్ డ్రాప్ చేయడం, రెండోది ఇషాన్ కిషన్ టీంలో తీసుకురావడం. ఎందుకంటే ఇషాన్ కిషన్ సయ్యద్ ముస్తాక్ అలీ ఈజ్ అ T20 టోర్నమెంట్, డొమెస్టిక్ టోర్నమెంట్, ఏకైక టోర్నమెంట్. దాంట్లో అద్భుతంగా ఆడాడు, 500లకు పైగా రన్స్ చేశాడు, టాప్ స్కోర్, బౌలర్ని మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. దాంట్లో అతను టాప్ స్కోర్, టీంని ఫైనల్ తీసుకెళ్ళాడు, ఫైనల్లో సెంచరీ చేశాడు. ఓవరాల్గా 10 ఇన్నింగ్స్లు ఆడితే 10లో అతను 2 సెంచరీలు 2 50లు చేశాడు. ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్, 36 సిక్స్లు కొట్టాడు. అలాంటి ప్లేయర్ని మీరు ఆ పర్ఫార్మెన్స్కి మీరు రివార్డ్ చేశారు, అది ముఖ్యం. డొమెస్టిక్ క్రికెట్లో బాగా ఆడిన వాళ్ళకి డొమెస్టిక్ పర్ఫార్మెన్స్కి మేము పెద్ద పెట్టేస్తున్నాం, దాన్ని గౌరవిస్తున్నాం, దాన్ని గుర్తిస్తున్నాం అని ఒక మంచి మెసేజ్ పంపించారు. అది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ క్రికెట్ భవిష్యత్తుకి చాలా ఇంపార్టెంట్. డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ చేసి కూడా చాలామంది గతంలో ఫ్రస్ట్రేట్ అయ్యారు. అది సర్ఫరాజ్ కావచ్చు, అభిమన్యూశ్వరన్ కావచ్చు, అనేక మంది డొమెస్టిక్లో బాగా ఆడి కూడా టీంలో ప్లేస్ లభించక ఇబ్బందులు పడ్డారు. కానీ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ గౌరవించారు. అలాగే రింకు సింగ్, వండర్ఫుల్ సర్వెంట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, ఎంత బాగా ఆడతాడు, ఎంత కామ్ ప్రెజెన్స్ ఉంటుంది, అతన్ని టీంలోకి తీసుకురావడం. సో ఈ మార్నింగ్ అదే ఇప్పుడు ఆ విధంగా వీడియో చేశాను. మార్నింగ్ రింకు సింగ్ ఉండట్లేదు, ఇషాన్ కిషన్ ఉండట్లేదు, జైస్వాల్ ఉండట్లేదు, ఎలా టీం. కానీ సెలెక్టర్స్ చాలా బ్రేవ్ డెసిషన్ తీసుకుని గిల్ని డ్రాప్ చేశారు, జితేష్ శర్మని కూడా డ్రాప్ చేశారు. జితేష్ శర్మ హాస్ నాట్ డన్ బ్యాడ్లీ, అదే అన్నాడు అజిత్ అగర్కర్ కూడా. అది చేసి తప్పేం లేదు, అతనికి వచ్చిన తక్కువ అవకాశాలు బ్యాటింగ్లో కావాల్సిన ఎంటర్ప్రైజ్, కావాల్సిన అర్జెన్సీ చూపించాడు, కీపింగ్ బాగా చేశాడు. కానీ ఏంటంటే వాళ్ళు ఇషాన్ కిషన్ ఎప్పుడైతే పిక్చర్లో తేవాలనుకున్నారు, గిల్ని డ్రాప్ చేస్తే దే నీడ్ అనదర్ థర్డ్ ఓపెనర్ కూడా కీపర్ అయితే బాగుంటుంది. ఇషాన్ కిషన్ పర్ఫార్మెన్స్ బాగుంది, సో థర్డ్ ఓపెనర్గా ఇషాన్ కిషన్ తీసుకుని, ఎప్పుడైతే కీపర్స్ మీకు, అది కెప్టెన్ కానీ చీఫ్ సెలెక్టర్ కానీ చెప్పింది ఏంటంటే, కీపర్స్ మీకు టాప్లో ఆడితే మీకు తర్వాత బౌలింగ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. మీరు అనుకున్న ప్లేయర్ని, ఫినిషర్ కావాలంటే ఫినిషర్ని, ఒక ఆల్రౌండర్ కావాలంటే ఆల్రౌండర్ని, ఎవరిని కావాలంటే వాళ్ళని మీరు డౌన్ ద ఆర్డర్ ఆడించుకునే అవకాశం ఉంటుంది. సో కీపర్స్ ఇద్దరు ఓపెనర్స్గా ఉంటే మీకు చాలా చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి. సో అది అందుకని జితేష్ శర్మని డ్రాప్ చేశారు. సో శుభ్మన్ గిల్, జితేష్ శర్మ వాళ్ళిద్దరే మిస్ అయ్యారు ఫ్రమ్ ది స్క్వాడ్ రీసెంట్గా. అంటే గిల్ అండ్ అక్షర్ పటేల్ ఇంజర్డ్ అయ్యారు, ఇంజర్డ్ అండ్ ఇల్నెస్ వల్ల మిస్ అయినా అదే స్క్వాడ్లో ఈ 2 మార్పులు జరిగాయి, కీలకమైన మార్పులు జరిగాయి. గిల్ ప్లేస్లో ఇషాన్ కిషన్ వచ్చాడు, జితేష్ ప్లేస్లో ఇషాన్ కిషన్ వచ్చాడు, గిల్ ప్లేస్లో మనకి రింకు సింగ్ వచ్చాడు. అంటే సేమ్ ప్లేస్ కాకపోవచ్చు, కానీ అది మేజర్ చేంజ్. అది చాలా మంచి నిర్ణయం, చాలా మంచి నిర్ణయం. నేను చూసాను కదా, సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ప్లేయింగ్ టుగెదర్, వాళ్ళిద్దరూ ఆ పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేయడం. విన్నింగ్ ద పవర్ ప్లే ఇస్ ది ప్రెజెంట్ మంత్ర ఫర్ విన్నింగ్ ఎ మ్యాచ్. ది సక్సెస్ మంత్ర ఆఫ్ విన్నింగ్ ఏ మ్యాచ్ ఈజ్ విన్నింగ్ పవర్ ప్లే. పవర్ ప్లేలో మీరు వికెట్లు పోయినా సరే, 1-2 వికెట్లు పడినా సరే, మీరు పవర్ ప్లేలో మ్యాక్సిమం రన్స్ చేయాలి. వీలైతే 10-12 రన్స్ చేయాలి పర్ ఓవర్. పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేయాలి. అది ఇప్పుడున్న అన్ని టీమ్స్ ముందు. తర్వాత మీరు దాన్ని బట్టి ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ పోయిన తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి. ఒక బేస్ క్రియేట్ అయితే దాని మీద వీ కెన్ బిల్డ్ ఏ బ్యూటిఫుల్ బిల్డింగ్. సో అది దానికి వాళ్ళిద్దరూ నిన్న ఒకరికొకరు పోటీ పడి ఆడుతుంటే చాలా ముచ్చటేసింది. సో అది సెలెక్టర్స్ కూడా గుర్తించారు. సో శుభ్మన్ గిల్ని పక్కన పెట్టడం చాలా పెద్ద నిర్ణయం. అన్ఫార్చునేట్, శుభ్మన్ గిల్ ఇస్ ఎ వెరీ గుడ్ క్రికెటర్. వరుసగా 2వ వరల్డ్ కప్, లాస్ట్ టైం కూడా అతను మిస్ అయిపోయాడు. అతను కూడా చాలా అనుకున్నాడు వరల్డ్ కప్ ఆడాలి నేను, దానికోసం ప్రయత్నం చేశాడు. ఐపీఎల్ బాగా ఆడాడు, ఇక్కడ కూడా ప్రయత్నం చేశాడు, అది కుదరలేదు. సో
శుభన్ గిల్ మిస్సింగ్ అవుట్ వరల్డ్ కప్ అండ్ సెకండ్ బట్ హీ హ్యాస్ ఏజ్ ఆన్ హిస్ సైడ్. ఏజ్ అతనికి ఉంది. అతను మళ్ళీ ఈ ఫార్మాట్లో తను ప్రూవ్ చేసుకుని అతను వస్తాడు, మళ్ళీ వస్తాడు. ఎందుకంటే ఆ T20 హార్సెస్ ఫర్ కోర్సెస్ ఇలాంటి టీమే సెలెక్ట్ చేయాలి. ఇలాంటి ఎవరైతే ఆ T20కి తగిన గేమ్ ఆడతారో వాళ్ళని సెలెక్ట్ చేశారు. టీమ్ ఈజ్ వెరీ గుడ్. ఒకసారి మీకు టీం చెప్తాను, తర్వాత మనం ఇంకా డిస్కస్ చేద్దాం. టీంలో సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్. మరి శుభ్మన్ గిల్ లేడు కాబట్టి అక్షర్ పటేల్, గతంలో కూడా అక్షర్ పటేల్ వైస్ క్యాప్టెన్ చేశాడు. అక్షర్ పటేల్ బికమ్స్ వైస్ క్యాప్టెన్. థరోలీ డిజర్వింగ్, ఎందుకంటే ప్రతిసారి ఏ మ్యాచ్ ఆడినా బ్యాట్తో కానీ బాల్తో కానీ ఫీల్డ్లో కానీ కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అక్షర్ పటేల్ ఈజ్ వెరీ వెరీ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ సర్వెంట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. సో అతనికి ఆ రివార్డ్ లభింది. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివం దూబే, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్. సో 4 స్పిన్నర్స్ మనకు కనిపిస్తున్నారు ఇక్కడ. 3 పేస్ బౌలర్స్, బుమ్రా, హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ సింగ్, ప్లస్ కోర్స్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఆల్రౌండర్స్గా మీకు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇంకా మీకు చిన్న సైజ్ ఆల్రౌండర్ శివం దుబే, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ అండ్ అఫ్ కోర్స్ వన్ మోర్ ఇస్ దర్. వీళ్ళు 3 కూడా మీకు బౌలింగ్ ఇవ్వగలుగుతారు. సో టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. టీమ్ ఈజ్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అన్ఫార్చునేట్లీ జైస్వాల్ మిస్ అయిపోయాడు. జైస్వాల్ని వాళ్ళు మాత్రం అకామిడేట్ చేయలేకపోయారు. బట్ జైస్వాల్ ఆల్సో యంగ్, హీ విల్ గెట్ హిస్ ఛాన్సెస్. లాస్ట్ వరల్డ్ కప్లో స్క్వాడ్లో ఉన్నాడు. హీ కుడ్ నాట్ బ్రేక్ ఇన్ టు ద టీమ్. ఈసారి స్క్వాడ్లో కూడా లేడు. బట్ హీ హాస్ ఏజ్ ఆన్ హిస్ సైడ్. హీ విల్ డెఫినెట్లీ గెట్ హిస్ టైమ్. సో టీమ్ చాలా అంటే చాలా చాలా బాగుంది అన్ని రకాలుగా. మీకు అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము రకరకాల కాంబినేషన్స్ ట్రై చేస్తాం. మరి రాబోయే న్యూజిలాండ్తో 21st నుంచి జరగబోయే T20 5 మ్యాచ్ సిరీస్ కూడా సేమ్ టీం ఆడతారు. దాంట్లో ఈ కాంబినేషన్స్ ట్రై చేస్తారు. మాకు బహుశా ఇషాన్ కిషన్ 2 ఏళ్ళ తర్వాత ఆడుతున్నారు. అతనికి కొంత గేమ్ టైం ఇస్తారు. మరి ఏ పాయింట్లో స్టార్టింగ్లో ఇస్తారో తర్వాత ఇస్తారో తెలియదు. అలాగే మీకు రింకు సింగ్ కూడా మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది. సో రకరకాల కాంబినేషన్స్ మేము ట్రై చేస్తాము. దీని ప్రకారం పెద్దగా అంటే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఇంకో మాట ఏం చెప్పాడంటే ఐ విల్ ప్లే ఎట్ నెంబర్ 4 అని చెప్పాడు. తిలక్ వర్మ ఎట్ నెంబర్ 3. తిలక్ వర్మ నెంబర్ 3లో ఆడిన ప్రతిసారి బ్రహ్మాండంగా సక్సెస్ అవడం, ఇంక్లూడింగ్ ఎస్టర్డే. సో అతనికి ఆ నెంబర్ 3 ప్లేస్ అతని కోసం ఛాలెంజ్ చేశాడు. అది అతని ఫామ్ గురించి కూడా అడిగారు. అడిగితే ఏంటంటే అది చెప్పాడు, నేను ఐఎమ్ షార్ట్ ఆఫ్ రన్స్ కానీ ఫామ్ లేకపోవడం ఏం లేదు, విల్ గెట్ బ్యాక్ అన్నట్టుగా చెప్పాడు. అదొకటే కొంచెం వరి, ఇండియన్ టీంకి వరి ఏంటంటే ఈ పాయింట్లో మీరు అనొచ్చు సూర్యకుమార్ని కూడా పక్కన పెట్టి హార్దిక్ పాండ్యాకి ఎవరికి క్యాప్టెన్సీ ఇస్తే బాగుండేది. ఇప్పుడు ఇంతవరకు మీరు ఆ టీంని సూర్య నాయకత్వంలో తీసుకొచ్చారు. టీమ్ హాజ్ బిన్ డూయింగ్ వెల్. హీ హాజ్ ప్రొవైడింగ్ వెరీ గుడ్ లీడర్షిప్. ఫామ్లో లేకపోయినా మంచి లీడర్షిప్ ఇస్తున్నాడు. అదని ల్యాక్ ఆఫ్ రన్స్ టీమ్ పర్ఫార్మెన్స్ని ఎఫెక్ట్ చేయట్లేదు. సో సూర్య వీ నో వాట్ హీ బ్రింగ్స్ టు ద టేబుల్. అతను నిన్నగాక మొన్నటి వరకు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్లేయర్స్, వన్ ఆఫ్ ది టాప్ నాచ్ ప్లేయర్స్ ఇన్ దిస్ ఫార్మాట్. సో ఒక్క నాక్ వస్తే మనం విరాట్ కోహ్లీ విషయంలో చూసాం కదా. విరాట్ కోహ్లీ బిఫోర్ ద 2022 T20 వరల్డ్ కప్ అనుకుంటా అతను షార్ట్ ఆఫ్ రన్స్ ఉన్నాడు. బట్ ఆఫ్ఘనిస్తాన్తో ఆ ఏషియా కప్లో జరిగిన మ్యాచ్లో ఒక సెంచరీ చేశాడు. అండ్ వరల్డ్ కప్లో అతను ఆడిన ఇన్నింగ్స్ ముఖ్యంగా అగేన్స్ట్ పాకిస్తాన్ మనం చూసాం. సో ఒక్క ఇన్నింగ్స్ కనుక సూర్య బాగా ఆడితే ఐ థింక్ యూ విల్ గెట్ బ్యాక్ టు ఫామ్. సో టీం అన్ని విధాలా బాగుంది. పలానా టీం మనం ఎప్పుడు అనుకుంటాం కదా, ఈ విజయ్ శంకర్లు, దినేష్ మొంగియాలు లేరు ఇక్కడ, ఎవరు కనబట్టలేదు. ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా చాలా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డిజర్వింగ్ టు బీ ఇన్ ద టీమ్. ఇంత పెద్ద దేశంలో ఈ ఫార్మాట్లో మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఒక్కొక్క ప్లేస్కి నలుగురు రెడీగా ఉంటారని చెప్పి. ఎస్, మీరు వికెట్ కీపింగ్లో చూసుకోండి. ఇంకా ధృజులు ఉన్నాడు, జితేష్ శర్మ, మనకి రిషబ్ పంత్, ఇలా ఎంతమంది మనకి రెడీగా లేరు. ప్రతి ప్లేస్కి ఓపెనర్స్గా ఇంకా రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు, మనకి యశస్వి జైస్వాల్, ఇలాంటి అందరూ ప్రతి ప్లేస్కి బోల్డ్ అంతమంది ప్లేయర్స్ అవైలబుల్గా ఉన్నారు. అయినా వీళ్ళు దే ఆర్ ది బెస్ట్ అవైలబుల్ 15ని సెలెక్ట్ చేశారు. స్టాండ్ బైస్ని సెలెక్ట్ చేయలేదు. దానికి మన BCCI సెక్రటరీ చెప్పింది ఏంటంటే సైకే, ఆయన ఏం చెప్పాడంటే ఇండియాలో జరుగుతుంది కదా మ్యాచెస్, ఎప్పుడైనా కావాలంటే ఇమీడియట్గా ఎవరినైనా ప్లేయర్స్ని పంపించారు. కొంతమంది ప్లేయర్స్కి ముందే చెప్పి పెడతారు, బహుశా మీరు అవైలబుల్గా ఉండండి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ. జైస్వాల్ లాంటి వాళ్ళకి రెడీగా, రుతురాజ్ జైస్వాల్ ఇలాంటి ప్లేయర్స్ కొంతమందిని రెడీగా ఉంచే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి రేపు సిరాజ్ ఫర్ దట్ మ్యాటర్ ఏదైనా అవసరం ఉంటే ఇమీడియట్గా మీరు టీంతో జాయిన్ అయ్యాల్సి ఉంటుంది. మనం ఇండియాలోనే ఆడతాం మ్యాచ్లు, పాకిస్తాన్తో ఒకటి మ్యాచ్ శ్రీలంకలో ఆడతాం. అక్కడ కూడా శ్రీలంక ఈజ్ నాట్ ఆల్సో వెరీ ఫార్ అవే ఫ్రమ్ అస్.
సో అందుకని స్టాండ్ బైస్ని అయితే అనౌన్స్ చేయలేదు టీంలో. కేవలం వెస్టిండీస్ వెళ్ళినప్పుడు అనౌన్స్ చేస్తారు, దాంట్లో గిల్ వాజ్ దేర్. దిస్ టైమ్ గిల్ కూడా స్టాండ్ బైగా ఉంటాడు, గిల్ కూడా ఉంటాడు ఫర్ దట్ మ్యాటర్. సో అది పరిస్థితి. ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ సైడ్. నాకైతే ఎలాంటి కంప్లైంట్స్ లేవు. బెస్ట్ సైడ్ని వాళ్ళు సెలెక్ట్ చేశారు. అండ్ ఐ థింక్ మీకు కూడా అదే అభిప్రాయం ఉంటుంది అనుకుంటున్నాను. మీలో ఎవరైనా గిల్ లేడని ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఇంకేమైనా మిస్ అయ్యారా? అందరూ వాషింగ్టన్ సుందర్ ఆల్సో మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఒక ఆల్రౌండర్గా ఉంటే మీకు సడన్గా అక్షర్ పటేల్కి ఎవరికో హార్దిక్ పాండ్యాకి అది ఇంజరీ అయింది, ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇమీడియట్గా అతను ఆ టీంలో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి బ్యాటింగ్ డెప్త్ ఉంచడం కోసం అతను రెడీగా అవైలబుల్ ఉంటాడు. మనకు ఉన్న వాళ్ళు అతనే ఉన్నాడు కదా తీసుకున్నారు. సో ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ ద టీమ్ అండ్ ఐ హోప్ యూఆర్ ఆల్సో హ్యాపీ విత్ ద టీమ్. మీ కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి.